పొలంలో పని చేస్తుంటే సడన్ లో నా కాలు కింద ఒక బ్యాగ్ దొరికింది. ఓడి అమ్మ ఇదే మా అదృష్టం రా నాయనా అనుకున్నాను. ఏమైనా బంగారం అయినా ఉంటే బాగుండబ్బా, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. దాంట్లో ఏముందనేది చూపిస్తా, చూసేయండి. ముందుగా అందరికి నమస్కారం అబ్బా, నేను మీ అరుణ్. అసలు మ్యాటర్ ఏంటంటే మరి ఇత్తనాలు చల్లే టైం అయింది. పొలానికి వెళ్లి గెనిమేయాలి పదరా అని చెప్పాడు మా నాన్న. ఇక కొంప నుంచి చలో అని బయలుదేరాము. ఈ దారం లేకున్నట్టు గెనిమేసాం అనుకో సేమ్ నాగుపాము పోయినట్టు పోతుంది గెనిమే. అందుకే ఈ దారం తీసుకొని పోతున్నాం. ఓకే, అలా ఒక కట్టికి దారం కట్టి ఆ చివర ఒక కట్టికి దారం కట్టి గెనిమేయాలన్నమాట. అలా గెనిమేస్తుంటే సడన్ లో గాలి కంపనాథం వచ్చింది. ఎందుకు? అది తెలియాలని చూడ్డానికి వెళ్ళాను. ఎవడో పాముని చంపి మా గినానికి పడేశాడు. దీని స్మెల్ చాలా ఘోరంగా వచ్చింది. అలా చనిపోయిన పాము కొంచెం మౌనం పట్టించి ఐ మిస్ యూ బ్రో రీప్ అని స్టేటస్ పెట్టొచ్చా. ఇక మళ్ళీ గెనిమేయడానికి వచ్చి గెనిమేస్తుంటే నా కాళ్ళ కింద ఈ బ్యాగ్ దొరికింది. ఓడి అమ్మ కొట్టామరా జాక్ పట్ అనుకున్నాను. చేయితో ఇలా అంటుంటే దాంట్లో ఏమో ఉన్నాయబ్బా. ఏమున్నాయబ్బా అని బ్యాగ్ తెరిచి చూస్తే దాంట్లో కొన్ని కైన్స్ కనబడ్డాయి. ఇవేవో చిల్లర డబ్బుల్లాగా కనబడట్లేదు అని పక్కకు పెట్టాను. మళ్ళీ చేయి పెడితే దాంట్లో ఇంకో కాయిన్ కూడా దొరికింది. ఆ బ్యాగ్ లో 500 నోటు కూడా ఉండేది. ఆ నీళ్ళ దెబ్బకు మొత్తం పాడైపోయింది. ఇవి ఏ కాయిన్ లో తెలుసుకోవాలని ఎలాగైనా కడగాలని బావి దగ్గరికి వెళ్ళాను. అలా బావిలో దిగి ఎంతసేపు చేత్తో కడిగినా పోలేదు. ఇక ఈ పని అయ్యేటట్టు కనబడదని ఇసుక తీసి రప్ప రప్ప తోమాను. ఆ కాయిన్ నీట్ గా కడిగి చూస్తే మీరు కూడా షాక్ అవుతారబ్బో. ఏం కైన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానబ్బా. అంతవరకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఉంటా, బై బాయ్.